మమ్మీ రేపు మన కర్రీ కాలీఫ్లవర్స్ రెడీ. మైక్ వద్దులేండి పర్వాలేదు. పర్లేదు, మీ వాయిస్ మైక్ లాగా ఉంది. క్లూ ఆవిడకి ఇచ్చే సారీ మాకు ఇచ్చేయండి. ఓకే, ఇంకేంటండి భోజనం చేశారు మధ్యాహ్నం? అయిపోయింది, బాగా తినొచ్చు మీరు ఆడాలని. మనసుకు నచ్చిన వరుడు, కోరుకున్న గుణాల వధువు, అందరికీ నచ్చిన కుటుంబం, వీరందరికీ ఇష్టమైన సంపూర్ణ శ్రేణి వస్త్రాభరణాలు ఒకే చోట. తుమ్మిడి బ్రదర్స్. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 69 రూపాయలు డిస్కౌంట్ పొందండి. పాత బంగారు ఆభరణాలపై గ్రాముకు 69 రూపాయలు లాభం పొందండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 250 రూపాయల విలువైన గిఫ్ట్ కూపన్ ఉచితం. శుభకార్యమేదైనా శుభారంభం ఇక్కడే. తుమ్మిడి బ్రదర్స్, జగదాంబ సెంటర్, విశాఖపట్నం. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడానికి యథావిధిగా నేను ఎప్పుడు వచ్చేసినట్టే మన తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ జంక్షన్ కి వచ్చేసా. సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే, మా బ్యూటిఫుల్ లేడీస్ ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే నా దగ్గర ఒక వండర్ఫుల్ సారీ ఉండాలి. కాబట్టి సో మాక్సిమం అందరికీ కూడా వండర్ఫుల్ సారీస్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది మన తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ జంక్షన్ లో ఉంది. సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ సారీ కొనడానికి నేనైతే తుమ్మిడి బ్రదర్స్ కి వచ్చేసాను. సో ఆ బ్యూటిఫుల్ సారీని చూడాలనుకుంటున్నారు, ఇంకెందుకు ఫాలో మీ. సో ఒక మంచి సారీ కొనడానికి నేనైతే రెడీగా ఉన్నాను. బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం ఒక బ్యూటిఫుల్ సారీ చూపించాను. చాలా మంచి కలర్స్ ఉన్నట్టున్నాయి, చాలా కొత్త కలెక్షన్. కానీ మీ కలర్ ముందు ఆ కలర్ సరిపోదండి, మీరు చాలా ఫేర్ ఉన్నారు. మీకు మ్యారేజ్ అయిందండి? మా పాపకు కూడా మ్యారేజ్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు తుమ్మిడిలోనే ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 15 ఇయర్స్ అంట. ఇలాంటి వినినప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, బ్రెయిన్ అసలు పనిచేయదు నాకైతే. ఇదే కలర్ పింకా? ఆరెంజ్. ఇది ఆరెంజ్ టోటల్ ఆరెంజ్ ప్లస్ ఆరెంజ్ కాంబినేషన్. ఆరెంజ్ అంటే జ్యూస్ తాగే ఆరెంజా? ఏదైనా చాలా బాగుందంటారు కలర్. చాలా బాగుంది, ఎక్సలెంట్ కలర్. అమ్మాయిలకు నచ్చుతుందా? ఫాస్ట్గా నచ్చుతుంది అమ్మాయికి. కలర్ ఫెయిర్గా ఉన్నా, కలర్ తక్కువ ఉన్నా, ఎలా ఉన్నా ఈ శారీ బాగుంటుంది. ఓకే, చాలా బాగున్నాయి కదండి డిజైన్స్. చాలా అంతా లేటెస్ట్ కలెక్షన్, న్యూ మోడల్స్. ఓకే, ఇదే కలర్. ఇది లెమన్ ఎల్లో. అన్ని ఫ్రూట్స్ పేర్లు చెప్తున్నారు ఏంటండి? ఇది ఆరెంజ్ అన్నారు, అది నిమ్మకాయ అంటున్నారు, యాపిల్ కలర్ లేదా? యాపిల్ కలర్ కూడా ఉందా? దాచుకున్నారా ఏంటి? అప్పుడు మీరు మీ కలర్ చూపించాలి మేడం, నేనే యాపిల్ కలర్ కదా అండి. సరే మరి. సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ సారీని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ బ్యూటిఫుల్ సారీ ఎవరు గెలుస్తారని చూడడానికి మా వ్యూవర్స్ కూడా రెడీగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి క్రేజీ గణేష్ కూడా రెడీగా ఉన్నారు. సో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వాలనుకుంటే ఇంకెందుకు బిల్ చేయించడానికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే ఒక బ్యూటిఫుల్ సారీని సెలెక్ట్ చేయడం జరిగింది. సో చాలా లేడీస్ అక్కడ ఎగ్జైట్మెంట్గా ఉన్నారంట, క్రేజీ గణేష్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అవుతా, ఎప్పుడు ఆ బ్యూటిఫుల్ సారీ గెలుస్తామని. సో ఈ రోజైతే ఈ బ్యూటిఫుల్ సారీని నేనైతే 1199 రూపాయలు పెట్టి మన జగదాంబ జంక్షన్లో ఉంటున్న తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో కొనేసా. సో దీని కరెక్ట్ ప్రైస్ని చెప్పేసి అక్కడ ఎవరు ఈ బ్యూటిఫుల్ సారీ గెలుస్తారని చూడడానికి వ్యూవర్స్ రెడీయా? ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లో కలుద్దాం. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి నేనైతే పెద్ద వాల్టర్లో ఉంటున్న ఓషియానా ఫ్లాట్స్కి వచ్చేసా. హాయ్ మై ఎనర్జెటిక్ లేడీస్. ప్రేమను పంచేది ఎవరు? ప్రేమించేది ఎవరు? ప్రేమగా చూసుకునేది ఎవరు? మేము అంటే ఎవరండి? సో ఆడవాళ్ళు మీకు జోహార్లు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఓషియానా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న లేడీస్ ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసా. సో మా లేడీస్ కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? సో చాలా మంది ఎగ్జైటింగ్ గా చూస్తూనే ఉన్నారు. ఏదైనా ఎవరైనా నాకు చెప్పాలనుకుంటారో అడిగి మరీ చెప్పించుకుంటున్నాను. సో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి లేడీస్ రెడీయో? వెల్కమ్ గణేష్ సార్. అవునా? ఏ ప్రోగ్రామ్ లో అయినా బొక్కీస్ ఇస్తారు, మీరేంటండి కాలీఫ్లవర్స్ ఇస్తున్నారు? ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఏనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్, ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఏంటయ్యా? క్రేజీ గణేష్ కి క్రేజీ వెల్కమ్. అట్లుంటది మనతో. సో ఇట్లాంటి క్రేజీ వెల్కమ్స్ ఉంటాయంటే మా మదర్ కి ముందే చెప్పేసి వస్తాను, ఎందుకంటే రేపు కాలీఫ్లవర్ కూర ఉండమని చెప్పేసి. 3, 4, 5. మీకు ఇంకో వెల్కమ్ కూడా ఉంది సార్. అవునా? యా లేడీస్. ఓకే, చాలా పువ్వులు పడుతున్నాయి.
ఈ పువ్వులు ప్రేమగా పడితే పర్లేదు. చాలా మంది ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రపోజ్ చేయడానికి బొకే ఇస్తుంది, బికాస్ వాళ్ళ లవర్ బాయ్ కాబట్టి. ఈ ఓషియన్ ఫ్లాట్స్ లో ఉంటున్న వాళ్ళందరూ నాకు కాలీఫ్లవర్స్ ఇచ్చారంటే నేను వేస్ట్ ఫెలో అని అర్థమా? ఓకే, సో క్రేజీ ఫెలో అంట. థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ అండి. మమ్మీ రేపు మన కర్రీ కాలీఫ్లవర్స్ రెడీ. సో గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి వచ్చేస్తే నా క్రేజీ ఎపిసోడ్ లో టాప్ 2 గేమ్స్ లో పడి టాప్ 3 కంటెస్టెంట్స్ ని టాప్ 6 మెంబర్స్ ని పట్టుకొని ఒక బ్యూటిఫుల్ సారీ చూపించి దాని కరెక్ట్ ప్రైస్ ఎవరైతే చెప్తారో సో మా ఛానల్ తరపు నుంచి ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మా ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ తో నేనైతే రెడీగా ఉన్నాను. గేమ్ రూల్స్ ఏంటంటే ఈ గ్లాస్ ని తల మీద పెట్టుకొని ఆ లైన్ వరకు నడాలి, మళ్ళీ బ్యాక్ ఎట్లా వెళ్ళామో అట్లా రావాలి. ఎవరి గ్లాస్ అయితే కింద పడుతుందో అది వాళ్ళ అవుట్ కింద టాలీ చేస్తాను. సో ఒకసారి నేను ఆడి చూపిస్తాను. నా హెయిర్ అసలే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, అక్కడ దాకా వెళ్ళి బ్యాక్ వచ్చేయాలి. ఎవరి గ్లాస్ కింద పడకుండా ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు. రెడీ 1 2 3 స్టార్ట్. స్లోగా వెళ్ళండి ఉంటుంది. స్లోగా వెళ్ళిన వాళ్ళు పక్కా గెలుస్తారు. నెమ్మదే మంచిది, నెమ్మదే మంచిది, నెమ్మదే మంచిది. మళ్ళా రావాలి, రావాలి. నెమ్మదిగా వస్తే మంచిది, పక్కా గెలుస్తారు స్లోగా వచ్చిన వాళ్ళు. క్లాప్స్ క్లాప్స్. అది అట్లా అంటే స్లోగా రండి, గెలుస్తారు. ఇంకొకరికి ఛాన్స్ ఉంది, ఇంకొకరు రావచ్చు. ఓకే, గట్టిగా క్లాప్స్. 1 2 3. ఇప్పుడు ఆడేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మిగతా వాళ్ళకి గ్లాసెస్ ఇచ్చేయండి. మిగతా లేడీస్ కూడా రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. స్లోగా వెళ్ళండి, పక్కా గెలుస్తారు. బ్లాక్ మేడం, మిగతా వాళ్ళు ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు వచ్చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. బాగున్నారండి? బాగున్నారా? బాగున్నా. సో ఇందాక ఎలా నించున్నారో అలా నించుని పోండి. ఫస్ట్ రౌండ్ అయితే నేను కంప్లీట్ చేశాను. సో సెకండ్ రౌండ్ లోకి వెళ్ళే ముందు మా ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మేడం పేరు అరుణ గారు, జ్యోతి గారు, ఇందు గారు, రజనీ గారు. సో మరి ఈ 5 మెంబర్స్ ని నేనైతే ఒక బ్యూటిఫుల్ సారీ చూపించి దాని కరెక్ట్ ప్రైస్ చెప్పడానికి వీళ్ళందరినీ కూడా పట్టుకొని థర్డ్ రౌండ్కి వచ్చేసాను. సో అదంతా చూసే ముందు సెకండ్ రౌండ్ ని స్టార్ట్ చేసేద్దాం. మరి సెకండ్ రౌండ్ కి లేడీస్ రెడీయో? సో మరి మా సెకండ్ రౌండ్ కి కూడా లేడీస్ రెడీగా ఉన్నారు. రెడీయో? సరే, మీ పేరు? పద్మ. మీ పేరమ్మా? సునీత గారు. సో మరి సెకండ్ రౌండ్ లో ఇటువైపు నుంచి పద్మ గారు, ఇటువైపు నుంచి సునీత గారు రెడీగా ఉన్నారు. రెడీ 1 2. మీరేంటి కొడతారా ఏంటి అలా చూస్తున్నారు? అవునా? సో మరి 3 అంటే స్టార్ట్ చేద్దాం. రెడీగా 3 మీరే చెప్పండి. స్టార్ట్. పద్మ గారు అక్కడ పట్టేసుకుంటే అదేం కాలేస్తుందండి. మళ్ళా వదిలి అది ఊది కింద పడేయండి. మా గట్టిగా క్లాప్స్. నెక్స్ట్ ఇద్దరు ఫాస్ట్ గా వచ్చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. క్లాప్స్.
సార్ నెక్స్ట్ ఇద్దరు. సో ఇటువైపు నుంచి అయితే గెలిచి ప్రెసెంట్ లీడ్ లో ఉండేది మేడం పేరు అతియా. సో మరి 4 seconds. రెడీ 1 2 3 స్టార్ట్. మీతో రెడీయా సార్? రెడీ 1 2 3 స్టార్ట్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్లా క్లాప్స్ కొడితే ఏమైంది? అది రేపటికి ఎల్లుండికి అవతలనాడికి మరుసటి రోజుకి. మీరు ఓకే నెక్స్ట్ ఇద్దరు వచ్చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. నెక్స్ట్ ఇద్దరు. మేడం మీ ఐస్ రియల్ ఐసేనా? రియలే నమ్మాలా? సో రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. టైం బాగాలేదు సార్, ప్రతిదానికి పోటీ వచ్చేస్తున్నారు. నేను ఒప్పుకోను. చూద్దాం. నెక్స్ట్ ఇద్దరు. రెడీ 1 2 3 స్టార్ట్. ఇంకెవరైనా ఉన్నారా? రెడీ 1 2 3 స్టార్ట్. ఇంకెవరు? రెడీ 1 2 3 స్టార్ట్. ఈవిడ చూస్తుంది అది పడతదా పడదా ఆవిడ వేస్తే. సో అందరూ కంప్లీటెడా? 1 and 2 రౌండ్స్ అయితే నేను కంప్లీట్ చేసేసా. సో సెకండ్ రౌండ్ లో పడి మేడం పేరు అతియా, మీరు సహస్ర, సుజీ గారు. సో సెకండ్ రౌండ్ లో పడి 3 లేడీస్ ని నేను పట్టుకొని లాస్ట్ అండ్ ఫైనల్ బ్యూటిఫుల్ సారీ గెలుచుకునే రౌండ్కి వెళ్ళిపోతున్నాను. సో బ్యూటిఫుల్ సారీస్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది మన జగదాంబ జంక్షన్ లో ఉంటున్న తుమ్మిడి బ్రదర్స్. మీరందరూ కూడా మా ఓషియన్ ఫ్లాట్స్ లో లేడీస్ అలాగే మన విశాఖ వాసులందరూ కూడా తుమ్మిడి బ్రదర్స్ ని విజిట్ చేయండి, పండుగలను సంతోషంగా చేసుకోండి. సో 1-2 రౌండ్స్ లో పడి టాప్ 7 మెంబర్స్ ని పట్టుకొని ఒక బ్యూటిఫుల్ సారీ రౌండ్ కి నేనైతే రెడీగా ఉన్నాను. ఆడవాళ్ళు రెడీయో? సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడడానికి రెడీ, ఆడటానికి అయితే 7 రెడీ. మీరు ఒకసారి నా పక్కకి రండి. పర్లేదు, మీ వాయిస్ మైక్ లాగా ఉంది. ఒక బ్యూటిఫుల్ సారీ గెలుచుకునే రౌండ్ కి నేనైతే రెడీగా ఉన్నాను. సో మా లేడీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. మా పేరు తారా, అతియా, సహస్ర, జ్యోతి, ఇందు, పద్మజ, అరుణ, అది ఇవిడ చెప్పారు, రజని, సుజీ. ఈ టాప్ 8 మెంబర్స్ కూడా ఒక బ్యూటిఫుల్ సారీ గెలుచుకోవడానికి ఆడటానికి రెడీగా ఉన్నారు. ఈ బ్యూటిఫుల్ సారీని ఎవరైతే గెలుస్తారో చూడడానికి మా వ్యూవర్స్ కూడా రెడీగా ఉన్నారు. దీని కరెక్ట్ ప్రైస్ ని ఎవరైతే చెప్తారో మా వీటీవీ ఫన్ ఛానల్ తరపు నుంచి ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఎంత ప్రైస్ ఉండొచ్చు? 2100, 1900, 1500, 1800, 35, 3500, 25, 2500, 1000, 2300, 3200. సో మరి ఆ బ్యూటిఫుల్ సారీని ఈ బ్యూటిఫుల్ లేడీస్ కి ఇవ్వడానికి వచ్చాను కాబట్టి ఆ బ్యూటిఫుల్ ఫేసెస్ చూసి మీ అందరికీ కూడా ఒక క్లూ ఇద్దాం అనుకుంటున్నా. క్లూ తీసుకుంటారా సుజీ గారు? తీసుకుంటారా? ఓకే, క్లూయే తీసుకోండి. సారీ వద్దా? ఓకే, ఇంకేంటండి భోంచేశారు మధ్యాహ్నం? ఓకే, సో మరి ఆ బ్యూటిఫుల్ సారీలో 9 అనే నంబర్ ఉన్నదండి. సో సారీ ప్రైస్ అయితే 4 digits, అందులో ఒక డిజిట్ 9, అది ఫస్ట్ నా లాస్ట్ అనేది నేను రిలీజ్ చేయను. సో మిగతా 3 నెంబర్స్ని మీరు గెస్ట్ చేసి కరెక్ట్ ప్రైస్ ని చెప్పండి. 1999, 1999, 1899, 1980. బయటికి వెళ్ళి రావాలమ్మా. 99, 9000,
1900. 1699. 2190. 1989 రూపీస్. ఓకే 2999 రూపాయలు. మేడం గారు చాలా హై మాట, నన్ను ఎవరు టచ్ చేయలేరు. 1999. సో మరి ఆ బ్యూటిఫుల్ సారీని ఇవ్వడానికి వచ్చాను కాబట్టి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆ బ్యూటిఫుల్ సారీలో ఇంకో 9 అనే నెంబర్ కూడా ఉంది. సో 2 నెంబర్స్ చెప్పేశానండి, మిగతా 2 నెంబర్స్ చెప్పేసి ఆ సారీని కొట్టేయండి. 1909. 1899. 2199. 2099. 1999. 299. 299. 2999. 1999. 2299. 1990. మీ అందరి కోసం ఇంకొక నెంబర్ చెప్పేస్తాను, ఇంకొక నెంబర్ మీరు చెప్పండి, ఓకేనా? సరే మరి చెప్పేస్తున్నాను. ఇంకొక నెంబర్ కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆ బ్యూటిఫుల్ సారీలో అరుణ గారు కరెక్ట్గా చెప్పారని 1 అనే నెంబర్ ఉందండి. 1, 2 9s ఒక 1 ఉంది. ఇంకొక నెంబర్ ని మీరు పెట్టేసి కరెక్ట్ గా చెప్పేసి చీర కొట్టేయండి. 1099. 1991. 1991. ఒక్కసారి మేడం గట్టిగా ఇక్కడికి రండి, గట్టిగా క్లాప్స్. సో 1991 చెప్పేసి ఈ రోజు మన తుమ్మిడి బ్రదర్స్ బ్యూటిఫుల్ సారీని, మేడం పేరు రజని. రజనీ గారికి గట్టిగా క్లాప్స్ అమ్మా. మళ్ళా ఇద్దాం అనుకుంటున్నాను అక్కడి నుంచి. ఆ బ్యూటిఫుల్ సారీలో 2 9లు ఒక నెంబర్ 1 ఉంటుంది. సో ఆ లాస్ట్ నెంబర్ని ఎవరికి లాస్ట్ ఆర్ ఫైనల్ ఆర్ మధ్యలో పెడతారో లాస్ట్ పెడతారో మీ ఇష్టం. 1991 ఇస్ ద రాంగ్ ఆన్సర్. మా చేతి క్లాప్స్ కొట్టించి ఆఖరి రాంగ్. మరి రాంగ్ కదా ఏంటి? ఒకసారి ఇటు రండి. మీరు ఎన్ని ఫ్లాట్స్ ఎలా కట్టారు? అలా బిల్డర్ కట్టారు, మనం కాదు. బిల్డర్ కట్టారా? ఇందాక నేనే బిల్డర్ అన్నారు. బిల్డర్ కాదు, సైట్ అన్నాను నేను. సైట్ మీద 1899. 1699. 1699. 1499. 1799. 1299. సో లాస్ట్ నెంబర్ కూడా చెప్పేద్దాం అనుకుంటున్నా. చెప్పేసిన తర్వాత ఆ 4 నెంబర్స్ ని పర్ఫెక్ట్ గా మర్జ్ చేసుకొని చెప్పండి. అది ఫ్రంట్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు. ఆ నెంబర్ ని స్ట్రైట్ ఒక వేలో పెట్టుకొని చెప్పండి. ఆ బ్యూటిఫుల్ సారీలో లాస్ట్ నెంబర్ కూడా నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే మా బ్యూటిఫుల్ లేడీస్ ని చూసి చెప్పాలనిపిస్తుంది కాబట్టి. సో ఆ బ్యూటిఫుల్ సారీలో ఇంకో 1 కూడా ఉందండి. ఆ సారీలో 9911 ఉంది. సో అది 9 సంథింగ్ ఏదైనా సరే మీరు మార్చుకొని చెప్పండి. అమ్మా ఎంత 1919. 1991. 1199. 1199. అది లేదు. 1199. 1919. నాకు చెప్పే కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే నేను లాస్ట్ కి పట్టుకెళ్తాను. ఎవరైనా చెప్పింది రిపీటెడ్ చేసుకోవచ్చు. నో మోర్ ఆప్షన్స్. ఓకేనా? 9119. సూపర్ రేట్ అండి. ఒకసారి గట్టిగా మేడం గారికి క్లాప్స్ కొట్టండి. 9199 రూపాయలు. 1199 rupees. 1199. 1991. 9911. ఈ బ్యూటిఫుల్ రౌండ్ లో నేను 4 అవుట్ చేసి ఇద్దరినే పట్టుకొని వెళ్తున్నా. ఇటువైపు నుంచి మేము వచ్చాం. సేమ్ ఇద్దరం ఒకటే చెప్పాం. ఇటు రండి. సుజీ గారు మేము చాలా సార్లు వెళ్ళాం తుమ్మిడికి. ఎప్పుడు తుమ్మిడేనా? ఓకే. మాక్సిమం మీరు ఎన్ని ఇయర్స్ నుంచి తుమ్మిడిలో షాపింగ్ చేస్తున్నారు? 10 years నుంచి చూస్తున్నాం తుమ్మిడి బ్రదర్స్. అవునా? తుమ్మిడికి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? చాలా బాగుంటుందండి. ఆఫర్స్ బాగా పెడతారు వాళ్ళు. ఓకే. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓకే. మాక్సిమం ఇయర్ లో ఎన్ని సార్లు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు మీరు? 1 year లో 10 times అన్నా వెళ్తాము. అవునా? ఎందుకు తుమ్మిడి అవునా? అంతేనా? వెళ్తా ఉంటారా? మంచిగా ఉంటది అయితే షాపింగ్. మీరు ఎప్పుడైనా తుమ్మిడికి వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాం. మీరు కూడా చాలా సార్లు వెళ్ళారు. ఏంటండి బాబీ సార్, ఓషియన్ ఫ్లాట్స్ లో ఉంటున్న లేడీస్ అందరూ కూడా తుమ్మిడికే సపోర్ట్ ఇస్తున్నారు. మీరు చెప్పేది 1199. మీరు ఏదైనా నంబర్ మార్చుకోవడం గట్రా ఏం చేస్తారా లేదా ఫిక్స్? అంతే, నో మోర్ చేంజెస్. మీరు Same number. సేమ్ నెంబరా? 1919. 1919. 1919 రూపాయలు ఈజ్ ఇలా డిసైడ్ అయిపోతుంది. 1919 ఈజ్ రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ ఇద్దరిలో అయితే దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా మార్చుకుంటే బ్యూటిఫుల్ సారీ గెలుస్తారు. మార్చుకున్నా మార్చుకోలేకపోయినా అది మీ ఇష్టమే. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మీరు ఏదైనా చేంజ్ చేసుకుంటారా? అచ్చం అంతే, దాని కాస్ట్ అంతే. మేము తుమ్మిడికి రెగ్యులర్గా వెళ్తాం, మాకు తెలుసు కదా తుమ్మిడి రేట్లు. సో మరి బ్యూటిఫుల్ సారీలో ఈ బ్యూటిఫుల్ లేడీస్ లో ఒక్కరికైతే ఇద్దాం అనుకున్నా. హెడ్ ఆ టైల్స్ అండి. లక్ అసలు ఫేవర్స్ హెడ్ ఆ టైల్సా? హెడ్. ఇటువైపు నుంచి హెడ్ మేడం పేరు జ్యోతి గారు. అరుణ గారు. ఐ థింక్ నేను ఇప్పటికి ఒక 30 ఎపిసోడ్స్ చేశానండి. 30 ఎపిసోడ్స్ లో ఇదే ఫస్ట్ టైం ఇద్దరు కలిపి ఒక్కదాని మీద ఉండు.
సో మరి తుమ్మిడి రికార్డ్ ఇది తుమ్మిడి రికార్డ్ ఇది తుమ్మిడి చూపించండి 10. ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇట్లాంటి ఫ్లాట్స్ లో ఇట్లాంటి గేమ్స్ ఎప్పుడైనా కండక్ట్ చేశారు? ఇదే ఫస్ట్ టైం. సో హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. మీరే ఫస్ట్ వచ్చారు, మీరు మళ్ళీ మళ్ళీ రావాలి, మాకు ఇలా చీరలు ఇవ్వాలి. సో మరి చూసారు కదా ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మా బ్యూటిఫుల్ లేడీ పేరు అరుణ గారు. సో ఒక బ్యూటిఫుల్ సారీ గెలిచారు. సో గొప్ప డిస్కౌంట్స్ తో మన తుమ్మిడి బ్రదర్స్ మన అందరికీ ఆహ్వానం పలుకుతుంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి తుమ్మిడి షాపింగ్ మాల్ విజిట్ చేయండి. ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ రోజు మన తుమ్మిడి బ్రదర్స్ వారు ప్రతి ఒక్కరికి కూడా VIP కార్డ్ ని ఇస్తున్నారండి. సో ఈ VIP కార్డ్స్ ని తీసుకెళ్లిన ప్రతి ఒక్కరు కూడా క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పిన వాళ్ళకి అక్కడ నడుస్తున్న డిస్కౌంట్లే కాకుండా ఇంకా అనదర్ డిస్కౌంట్స్ ఇస్తారండి. ఈ క్రేజీ ఎపిసోడ్లో ఈ బ్యూటిఫుల్ సారీని నేనైతే 1199 రూపాయలు పెట్టి మన తుమ్మిడి బ్రదర్ షాపింగ్ మాల్లో కొనడం జరిగింది. సో మీరు కూడా ఇట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ గెలవాలి అనుకుంటున్నారా? మీరు చేయాల్సిందంతా కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు ఊరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మా ఓషియన్ ఫ్లాట్స్లో లేడీస్ అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే విశాఖ వాసులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈస్ట్ ఆర్ వెస్ట్? ఓకే, చాలా అపార్ట్మెంట్స్కి వెళ్ళాను ప్రోగ్రామ్స్కి. బట్ ఈ పెద్ద వాల్టేర్లో ఉంటున్న ఓషియన్ ఫ్లాట్ లేడీస్ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. సో నార్మల్ డేస్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ లేడీస్ అందరూ కూడా ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి ఈరోజు ఎంటర్టైన్మెంట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యారా? సో వీళ్ళందరూ ఫేసెస్లో మంచి బ్రైట్నెస్ చూశాను. అండ్ నాకు గుడ్ వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. బాయ్ బాయ్.